స్థలం సిద్ధపరచడానికి దేవుడు అక్కడికి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడుతూ కానీ నేను భయపడుతున్నా అంటున్నాడు. భయపడుతున్నాను అక్కడ మాట చూడండి ఒకసారి. ఎక్కడుంది? 3వ వచనము చివరి లైన్లో, క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోనేమని నేను భయపడుతున్నాను అంటున్నాడు పౌలు. పౌలుకే భయం పుట్టించే వార్త ఏంటో తెలుసా? సంఘము ఎక్కడ తప్పిపోతుందో. నేను దేవునికి మాటించి ఇటు వీళ్ళను సెట్ చేసి ఇద్దరికి మ్యాచ్ సెట్ చేశాను, కానీ నాకు ఒక భయం ఉంది. ఏంటంటే ఈ సంఘాన్ని సాతానుడు ఎక్కడ చెరుపుతాడో అని భయం నాకు ఎంత ఉంది. ఈ సంఘంలో విశ్వాసులను సాతానుడు ఎక్కడ చెరుపుతాడో అని నాకు భయం ఉంది. ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాల్సిన భయం ఏంటో తెలుసా అండి? సంఘం జాగ్రత్తగా వినండి. ఈ రోజు యానివర్సరీ సెలబ్రేషన్స్ లో మీరున్నారు, ఒక నూతన విషయాన్ని మీరు నేర్చుకోవాలని చెప్పి శాశ్వత ఇక్కడికి వచ్చారని నమ్ముతున్నాను. మనం నేర్చుకోవాల్సిన విషయము, సాతానుడు మనల్ని ఎక్కడ దేవుడి నుండి తప్పిస్తాడు అని జాగ్రత్తతో బ్రతకాలి ప్రతి క్రైస్తవుడు. ఎందుకంటే అప్పటి వరకు మంచిగా క్రైస్తవులే, భక్తిని పాటిస్తున్నారని అనుకుంటున్నటువంటి వాళ్ళే, వీళ్ళు ఎప్పటికీ లోకంలో కలవరు అనుకున్నటువంటి వాళ్ళే లోకంలో కలిసిపోతున్నారు. ఎంత సింపుల్ గా వారి మనసును మార్చివేసుకుంటున్నారు తెలుసా? వారిలో ఉన్నటువంటి వారి ఆ అంతరంగమును ఎంతగా చంపేసుకుంటున్నారు. వారి హృదయాన్ని ఎంతగా చంపేసుకొని అన్య దేవతల వైపు తిరిగి వెళ్ళిపోతా ఉన్నారు. ఇటువంటి సందర్భాలను చూసినప్పుడు వీళ్ళు నిన్నటిదాకా ఇంకా భక్తిని పాటించిన వారే, క్రీస్తు సంరక్షకుడిగా అంగీకరించిన వారే తిరిగి లోకంలో ఎలా కలుస్తున్నారు అన్న ఆలోచన వస్తా ఉంది. మీ కళ్ళ కూడా ఎవరైనా ఉన్నారో నాకు తెలియదు. అప్పటి వరకు భక్తిని పాటించిన వారే భక్తి నుండి తొలగిపోయి అన్ని దేవతల వైపు తిరిగిన వారు లేరా? ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే నీతిగా బ్రతికిన వారు, భక్తిని పాటించిన వారు, దేవుడే నా సర్వం అనుకున్న వారు. సంగమా విశ్వాసాల జాగ్రత్త వినండి. నేను ఎప్పుడు తప్పిపోను, నేను ఎప్పుడు తొలగిపోను. నేను క్రీస్తు సంఘంలో ఒక నాటబడిన ఒలివ మొక్కలో ఎల్లప్పుడు వింటానని చెప్పేసి ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే సాతాను జిద్దుల వారి, సాతానుడు కీర్తి చేత మోసపరుస్తాడు. భక్తిని పాటిస్తున్నాను, బాగానే బ్రతుకుతున్నాను అనుకుంటున్నాను, కానీ ఫ్యూచర్ గురించి ఒక భయం నీకుందా? ప్రభు దగ్గర మనం అందరం చేయాల్సినటువంటి ఒక ప్రణాళిక, ఒక ప్రార్థన ఏంటో తెలుసా? ఒక ప్రమాణం, దేవా నేను మరణించే వరకు నిన్ను విడవద్దయ్యా, నీ కొరకు నేను బ్రతకాలయ్యా, నీకు సాక్షిగా నేను జీవించాలయ్యా, లేక నీ రాకడ చివరికి నీ కొరకు నేను నమ్మకంగా జీవించాలయ్యా, నుండి ఎప్పటికీ కూడా తప్పుకోకుండా నన్ను కాపాడయ్యా అని ప్రార్థన చేసుకునే బాధ్యత ప్రతి క్రైస్తవుడు.